ఓం శాంతి. ఈ మాసం అంటే అక్టోబర్ మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనము దాది ప్రకాష్ మణి గారి అమృత వచనాలు, అమూల్య మహావాక్యాల్ని విందాము. ఈరోజు దాది గారి థీమ్ ఏంటంటే ब्राह्मण जीवन में आने वाले अनेक विघ्न तथा उनसे पार होने की युक्तियाँ. బ్రాహ్మణ జీవితంలో వచ్చేటువంటి అనేక విఘ్నాలు మరియు వాటి నుండి పైకి వెళ్ళడానికి యుక్తులు, వాటి నుండి పార్ హోనేకి అంటే దాటడానికి యుక్తులు. బ్రాహ్మణ జీవితంలో వచ్చే విఘ్నాలు మరియు వాటిని దాటడానికి యుక్తులు. మొదటి పాయింట్, अलौकिक और पारलौकिक बाप दादा के अलौकिक व सर्वोत्तम जीवन बनाने वाले कुमार कुमारियाँ, पहले हम आपसे पूछती कि अपने आप को सदा लौकिक दुनिया से न्यारे और पारलौकिक बाप के प्यारे ऐसे अपने को सदा अनुभव करते हो. దాది గారు అంటున్నారనమాట, ఇది కుమార్ కుమారిల క్లాస్లో చేయించిన క్లాసు. మరి దాది గారు అంటున్నారు, అలౌకిక మరియు పారలౌకిక బాప్ దాదా యొక్క అలౌకిక మరియు సర్వోత్తమ జీవితాన్ని తయారు చేసుకునేటువంటి కుమారులు మరియు కుమారీలు, మొట్టమొదట మీరు స్వయాన్ని ప్రశ్నించుకుంటారా? సదా నేను లౌకిక ప్రపంచం నుండి న్యార అంటే అతీతంగా మరియు పారలౌకిక తండ్రికి ప్రియంగా ఇలా స్వయాన్ని సదా అనుభవం చేస్తున్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారా? అలౌకిక్ బాప్కే బచ్చే హమ్ దునియా సే నిరాలే హే. అలౌకిక తండ్రి యొక్క పిల్లలము, మనం ప్రపంచం నుండి అతీతంగా ఉంటాము. जैसे आज बाबा ने कहा, कोई भी दुनिया के गुरु व विद्वान ऐसे नहीं कह सकते कि आपस में तुम भाई भाई या भाई बहन हो. ఎలా అయితే ఈరోజు బాబా అన్నారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా గురువులు కానీ విద్వాంసులు కానీ ఎవ్వరు కూడా మీరందరూ పరస్పరంలో అన్నయ్యలు అంటే భాయి భాయి సోదరులు, లేదు భాయి బహన్ సోదరి సోదరులు అని ఎవ్వరు అనలేరు. यह एक ही अलौकिक बाप दादा हमें पाठ पढ़ाते, तुम भाई भाई व भाई बहन हो तो खुद को यह समझते हो कि दुनिया से हम अलौकिक है. దాది అంటున్నారు, ఒక్క అలౌకిక బాప్ దాదా ఒక్కరే మనకి చదువు చదివిస్తారు. మీరందరూ పరస్పరంలో భాయి భాయి లేక భాయి బహన్ అనేటువంటి అర్థాన్ని మనకు స్వయం పరమాత్ముడే వినిపిస్తారు. మరిలా మనము అలౌకికంగా ఉన్నారా అని దాది అంటున్నారు. ఖుద్ కా నషా హమే క్యా रहता, లౌకిక్ హే యా అలౌకిక్ హే? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, స్వయం యొక్క నష ఏముంటుంది? మేము లౌకికం వారమా లేదో అలౌకిక వారమా? दुनिया से निराले है, जब हम निराले हैं तो दुनिया से कोई ప్రీత్ హే, ఆకర్షణ హే. దాది అంటున్నారు, ప్రపంచం నుండి అతీతంగా ఉన్నాము. ఎప్పుడైతే ప్రపంచం నుండి భిన్నంగా ఉన్నామో మరి ప్రపంచం వారితో ఎవరితో అయినా ఆకర్షణ కానీ ప్రేమ కానీ ఉందా అని దాది గారు అన్నారు. ఇప్పుడు రెండవ పాయింట్, दुनिया में कोई भी बच्चा नहीं जो सोचे मैं बहुत बड़ी अथॉरिटी का बच्चा हूँ. हम तो वर्ल्ड ऑलमाइटी अथॉरिटी के बच्चे हैं, हम बहुत बड़ी अथॉरिटी है. దాది అంటున్నారు, ప్రపంచంలో ఎవ్వరి పిల్లలు ఇలా ఉండరు, నేను చాలా పెద్ద అథారిటీ యొక్క సంతానాన్ని అని ఇలా అనుకోరు. మనము ప్రపంచానికి హెడ్ అయినటువంటి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, విశ్వపిత అయినటువంటి వారి యొక్క పిల్లలము. మనం చాలా పెద్ద అథారిటీ ఉన్నాము. బాబానే హమే బహుత్ బడి అథారిటీ दी है, तो यह नशा रहता है कि हम वर्ल्ड ऑलमाइटी अथॉरिटी के बच्चे हैं. బాబా ఇంత మనకు అథారిటీ ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. మరి మేము విశ్వపిత యొక్క అంటే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ యొక్క సంతానము. ఈ నష ఉంటుందా? कोई कोई हमसे अनेक सवाल पूछते हैं, मैं आज उनका जवाब देती हूँ. कोई कहते हमारे जीवन में यह विघ्न आते हैं, मैं कहती यह दुनिया है ही विघ्नों की. దాది అంటున్నారు, మమ్మల్ని చాలామంది అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నేను వాటన్నిటికీ ఈరోజు జవాబిస్తున్నాను. కొంతమంది అంటారు మా జీవితంలో ఈ విఘ్నాలు వస్తున్నాయి అని. మరి దాది అంటారు, ఈ ప్రపంచమే విఘ్నాల ప్రపంచం. మరి విఘ్నాలు రానే వస్తాయి కదా. దునియా మానా హీ కదం కదం మే విఘ్న,
జహా చలో వహా విఘ్న హే విఘ్న హే. ప్రపంచము అనగానే విఘ్నాలే విఘ్నాలు, ఎక్కడ నడిస్తే అక్కడ విఘ్నాలే ఉంటాయి. హై హీ కాంటోం కా జంగల్ తో జహా చలేంగే వహా కాంటా హీ లగేగా. ఉన్నదే ప్రపంచమే అలాంటి ప్రపంచము. ఎలాంటి ప్రపంచము? ముళ్ళ ప్రపంచము. మరి ఎక్కడ నడిస్తే అక్కడ ముళ్ళే ఉంటాయి కదా. कोई कहते यह बड़े सहयोगी है, भल सहयोगी है लेकिन बाबा को नहीं जानते. కొంతమంది అంటారు, బయట వాళ్ళు కొంతమందిని గురించి చెప్తూ ఉంటారు కదా, వీళ్ళు చాలా సహయోగిగా ఉన్నారు అని అంటారు. భలే సహయోగిగా ఉన్నారు, కానీ భగవంతుడిని అయితే తెలుసుకోలేదు కదా. तो वह सहयोग देते भी कई रूप से विघ्न रूप बनते हैं. चाहे कोई ज्ञान के खिलाफ बोलेगा, कोई कहेगा मैं तुम्हारे उद्देश्य को नहीं मानता. మరి దాది అంటున్నారు, వారు సహయోగం ఇస్తూనే ఇంకొక వైపు విఘ్న రూపంగా అవుతారు కూడా. ఎవరైతే బాబాని అర్థం చేసుకోరో, ఎవరైతే బాబాని గ్రహించరో అలాంటి వాళ్ళు ఎంత సహయోగాన్ని ఇచ్చినా కానీ అది విఘ్న రూపంగానే అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కొంతమంది అంటారు నేను జ్ఞానానికి చాలా వ్యతిరేకము, మీరు ఏదైతే చెప్తారో దానికి నేను చాలా వ్యతిరేకి అని. ఇంకా కొంతమంది అంటారు మీ ఉద్దేశాన్ని నేను ఒప్పుకోను అని అంటారు. చాహే కోయి కహేగా కి హమ్ తుమ్హారే భాయి బహన్ కే నాతే కో నహీ మాన్తే. ఇంకా కొంతమంది అంటారు మీరు ఏదైతే పరస్పరంలో సోదరులు అని అంటారు కదా, ఆ విషయాన్ని నేను ఒప్పుకోను అంటారు. చాహే కహే హమ్ తుమ్హారీ నీతి కో నహీ మాన్తే. కొంతమంది అంటారు మీ నీతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఒప్పుకోను అంటారు. నా మాన్నా హీ మనా హమారే లియే కోయి నా కోయి విఘ్న హై. ఇలా నేను ఒప్పుకోను మీరు చెప్పేదాని విషయంలో, ఈ విషయం కానీ ఏ విషయం కానీ అని అనడమే వారు విఘ్న రూపంగా అవ్వడము. చాహే అప్నే మా బాప్ కో హో, చాహే దోస్త్ హో, చాహే వ్యవహార్ మే కోయి హో, सब विघ्न रूप बन जाते हैं. कहेंगे अगर तुम ज्ञान में चलेंगे तो नौकरी नहीं देंगे. तो विघ्न अनेक है. మరి దాది అంటున్నారు ఇలా చాలామంది ఉంటారు, తల్లిదండ్రులు ఇలా ఒప్పుకోను అని అంటారు, లేదు ఫ్రెండ్స్ ఒప్పుకోను అంటారు, లేదు వ్యవహారంలో ఎవరో ఒకళ్ళు నేను మిమ్మల్ని ఈ విధంగా ఈ విషయాన్ని మీరు చెప్పేదాన్ని ఒప్పుకోను అని అంటారు. వీరందరూ కూడా విఘ్న రూపంగా అవుతారు. కొంతమంది అంటారు కదా నువ్వు జ్ఞానంలో నడిస్తే నీకు నేను జాబ్ ఇవ్వను అని అంటారు, ఇది కూడా విఘ్నమే కదా. ఇలా అనేక రకాల విఘ్నాలు ఉన్నాయి. थर्ड पॉइंट, अगर मैं सोचती रहूं विघ्न आया मैं क्या करूं. कईयों के दिल में आता है कि क्या ज्ञान लिया है और ही मुसीबत पाई. ఒకవేళ నేను ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి, విఘ్నాలు వచ్చాయి, నేనేం చెయ్యాలి అని అంటే ఎలా? కొంతమంది హృదయంలో వస్తుందన్నమాట, ఏం జ్ఞానం అండి ఇది, అన్ని ప్రశ్నలే, అన్ని ప్రాబ్లమ్సే వస్తున్నాయి, అన్నీ కష్టాలే వస్తున్నాయి అని అంటారు. ज्ञान शांति के लिए लिया लेकिन और ही टक्करें खानी पड़ती, सांस ही नहीं लेने देते. अब इसका जवाब क्या है? దాదే అంటున్నారు, కొంతమంది అంటారు జ్ఞానం ఎందుకు తీసుకున్నాం, శాంతి కోసం తీసుకున్నాం, శాంతిగా ఉందామని. ఇక్కడైతే ఇంకా ఎక్కువ పోట్లాట్లే జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ ఎదుర్కోవడాలే ఉంది. అసలు శ్వాస కూడా తీసుకోవడానికి అవ్వట్లేదండి, అంత చుట్టూ నన్ను ఇలా పిండేస్తూ ఉన్నారు. లేదు ప్రశ్నలే వస్తున్నాయి, విఘ్నాలే వస్తున్నాయి, ఆటంకాలే వస్తున్నాయి. ఇలా ఇప్పుడు నేను వీటికి ఏం సమాధానం ఇవ్వను అని అంటున్నారు దాది గారు. మే कहती విజ్ఞాన ఈ సంసార్ కా నియమ్ హై. మరి దాది ఒక సింపుల్ సెంటెన్స్లో చెప్పేశారనమాట, విఘ్నాలు రావడము ఇది ప్రపంచ నియమము. విఘ్నోं को विनाश करना मुझ असंसारी का नियम है. ప్రపంచం యొక్క నియమం విఘ్నాలు రావడము, ఆ విఘ్నాలను వినాశనం చేయడము నేను ఆ ప్రపంచంలో ఉండేటువంటి వాడి యొక్క నియమము. అంటే ప్రపంచం నియమం విఘ్నాలు రావడము, మనం ఈ ప్రపంచం వారు కాదు కదా, కాబట్టి మనం ఈ ప్రపంచంలో వారు కానటువంటి వారి యొక్క నియమం ఏంటి అంటే ఈ విఘ్నాలన్నింటినీ వినాశనం చేయటము. సంసార్ కే నియమ్ కో ఖుద్ కా నియమ్ నహీ సమझो. ప్రపంచం యొక్క నియమాలని స్వయం యొక్క నియమాలుగా భావించకండి. స్వయం నియమం వేరు, ప్రపంచ నియమం వేరు. संसार की रीति है टक्कर देना, विघ्न डालना, ग्लानि करना, गाली देना, विरोध करना, वैरी बनना. लेकिन हमें संसार की रीति को, संसार के नियम को खुद का नियम नहीं समझना है.
ఎంత చక్కగా దాది అంటున్నారు. ప్రపంచం యొక్క నియమం ఏంటి అంటే మీకు మోసం చేయటము, విఘ్నాలు వేయటము, గ్లాని చేయడము, తిట్లు తిట్టడము, విరోధిగా కావడము, వైరం ఉండేటువంటి వారిగా కావడము. కానీ మనము ప్రపంచం యొక్క రీతి ఏదైతే ఉందో, ప్రపంచం యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయం యొక్క నియమాలుగా చేసుకోకూడదు. ప్రపంచం నీతి, ప్రపంచం నియమాల్ని మీ నియమాలుగా, స్వయం యొక్క నియమాలుగా చేసుకోకండి. मैं तो असंसारी हूँ क्योंकि मैं अलौकिक की बच्चा हूँ, वह संसार से निराला है. దాది అంటున్నారు, నేనైతే అసంసారిని ఉన్నాను అంటే ఈ సంసారం, ఈ ప్రపంచం వాడిని కాను. మరి నేను అలౌకికమైనటువంటి సంతానాన్ని, ఈ ప్రపంచం యొక్క నియమాల నుంచి నేను అతీతుడిని. नेक्स्ट 4వ पॉइंट, ब्राह्मण कुल में भी कोई कोई एक दो के लिए विघ्न रूप बन पड़ते हैं. బ్రాహ్మణ కులంలో కూడా పరస్పరం ఒకరికొకరు విఘ్న రూపంగా అవుతారు. అగర్ ఆజ్ మేరీ కోయి మహిమా కర్తే తో కల్ గాలి భీ దే సక్తే హై. ఇలా దాది అంటున్నారు, ఈరోజు నన్ను ఎవరైనా మహిమ చేశారంటే తప్పకుండా రేపు వాళ్ళు నన్ను గ్లాని కూడా చేస్తారు, తిట్లు కూడా తిడతారు. ఆగే బడతా దేఖేంగే తో ఈర్ష్యా కరేంగే, ఆగే నహీ బడేంగే తో గ్లాని కరేంగే, యహ్ తో హై హీ జైసే బుద్ధు. దాది అంటున్నారు, ముందుకు వెళ్తున్నాను అనుకోండి, ఏం చేస్తారు, వెనకాల నుంచి ఈర్ష్య చేస్తారు. వీళ్ళు ముందుకెళ్తున్నారు అని ఈర్ష్యపడతారు మనల్ని చూసి. ఒకవేళ ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి, వెనకాల నుంచి తిట్లు తిడుతూ ఉంటారు, వీళ్ళు అసలు ఏం చేయట్లేదు, ముందుకే వెళ్ళట్లేదు అని. అంటే బుద్ధులాగా ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళగా ఉన్నారు. ఇలా ఉంటేనూ కష్టమే, అలా ఉంటేనూ కష్టమే. హసూంగి తో కహెంగే చంచల్ హై, चुप रहूँगी तो कहेंगे बुद्धू है, अगर सेंटर पर काम करूँगी तो कहेंगे सारा दिन सेंटर ही याद आता, घर बार कुछ नहीं, अगर नहीं करूँगी तो कहेंगे यज्ञ स्नेही थोड़े ही है. దాది అంటున్నారు, నవ్వినట్లయితే అంటారనమాట వీళ్ళు చాలా చంచల స్వభావం ఉన్నవారు అని. సరే, నవ్వుతుంటే అందరు అంటున్నారు కదా, సైలెంట్గా ఉందాము అని అంటే అంటారు వీళ్ళైతే తెలివి తక్కువగా ఉండేటువంటి బుద్ధులాగా ఉన్నారు అని అంటారు. ఒకవేళ సెంటర్లో పని చేశారనుకోండి అంటారనమాట, రోజంతా నీకు సెంటర్ తప్ప ఇంకేం గుర్తురాదా అని అంటారు. ఇల్లు వాకిళ్ళన్నింటి వదిలేసి వెళ్ళిపోయావే అని అంటారు. ఒకవేళ సెంటర్లో ఏమీ సేవ చేయలేదనుకోండి ఏమంటారు, వీళ్ళు యజ్ఞ స్నేహి కానే కాదు అని అంటారు. अगर अपना तन मन धन सफल करेंगे तो कहेंगे कुछ तो फ्यूचर का भी सोचना चाहिए, अगर नहीं करेंगे तो कहेंगे मनहूस है. కొంతమంది ఇంకా ఇలా కూడా అంటారు కదా, ఎవరైనా తనువు మనస్సు ధనాన్ని సఫలం చేశారనుకోండి, కొంతమంది అంటారు నీ ఫ్యూచర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా, దాని గురించి కూడా కొంచెం సేవింగ్ చేసుకోవాలి కదా అని అంటారు. ఒకవేళ సేవ్ ఏం చేయలేదనుకోండి తనువు మనస్సు ధనం ద్వారా, అప్పుడు ఏమంటారు, వీళ్ళైతే చాలా పిస్నార్లు, ఏం చేయరు అని అంటారు. అగర్ ज्ञान के नशे में सब कुछ भूले हुए होंगे तो कहेंगे इतना नशा थोड़े ही होना चाहिए, अगर नशा नहीं है तो कहेंगे इसको तो बाबा पर निश्चय नहीं है. ఒకవేళ చాలా నష ఉందనుకోండి, జ్ఞానం యొక్క నష ఉండి అన్ని విషయాల్ని మర్చిపోయారనుకోండి, అప్పుడు ఏమంటారు, ఇంత నష ఉండాలా ఏమైనా, వీళ్ళు చాలానే ఎక్కువ చేస్తున్నారని అంటారు. ఒకవేళ నష లేదని అంటే వీళ్ళకి బాబా పైన నిశ్చయమే లేదు, జ్ఞానం పైన నిశ్చయమే లేదు, అందుకనే ఇలా ఉన్నారు అని అంటారు. ఎలా ఉన్నా కానీ సంసారం వాళ్ళంటే ప్రపంచం వారు ఏదో ఒకటి మాట్లాడతారు, ఆటంకాలు అయితే రానే వస్తాయి. 5th పాయింట్, దోనో తరఫ్ ముష్కిల్ హీ ముష్కిల్ హే. ఇటు వెళ్ళినా కష్టమే, ఇంకా చేయకుండా ఉందాం ఇటు ఉందాము అని అంటే ఇటు కూడా కష్టమే, రెండు వైపులా కష్టమే. సింధీ మే కహావత్ హే, चक्की का पुर नीचे का उठाओ तो भी भारी, ऊपर का उठाओ तो भी भारी, ना उठाओ तो पीसू. దాది అంటున్నారు, సింధీలో ఒక కహావత్, ఇలా నానుడి ఏముంది అని అంటే, తిరగలి ఉంటుంది కదా, తిరగలి అంటేనే బరువుతో ఉంటుంది. పై రాయిని ఎత్తినా కానీ బరువే, కింద రాయిని ఎత్తినా కానీ బరువే. ఒకవేళ ఎత్తలేదని అనుకుంటే రెండు రాళ్ల మధ్యలో పూర్తిగా చోరు చోరుగా అయిపోతాము అని అంటారు. अगर सिंपल रहते तो कहेंगे यह सन्यासी बन गया, अगर ठीक ठाक रहो तो कहेंगे इसे वैराग्य ही नहीं आया, आखिर क्या करूँ. దాది అంటున్నారు, ఇంకా కొంతమంది ఏమంటారంటే చాలా సింపుల్గా ఉండే వాళ్ళని చూస్తే వీళ్ళైతే సన్యాసులాగా అయిపోయారు అని అంటారు.
కొంచెం బాగా కనిపించేలాగా ఉన్నారనుకోండి, బాగున్నారనుకోండి, అప్పుడు అంటారు వీళ్ళకి వైరాగ్యమే లేదండి ఈ ప్రపంచం మీద అని అంటారు. లాస్ట్కి ఏం చెయ్యాలి ఇంతకీ? ఎన్ని విషయాలు చెప్పారు. మీకు అందరికీ ఇలాంటివి అనుభవం అవుతూ ఉండొచ్చు కదా ప్రపంచంలో ఉన్నప్పుడు. ఇలా ఏం చేసినా కానీ అందరూ కూడా చెయ్యి చూపించే వాళ్ళు ఉంటారు, వేలు చూపించి తప్పు చేస్తున్నారని ఏదో చెప్పేవాళ్ళు ఉంటారు. कभी बाबा भी मुरली में कहता क्या नौकरी टोकरी करनी है, अगर नहीं करते तो कोई पूछता नहीं, अगर सीरियस रहते तो कहेंगे यह तो बहुत सीरियस है, अगर हल्के होकर रहते तो कहेंगे मर्यादा सीखो. దాది ఇంక మురళీలో నుండి కూడా చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే అప్పుడప్పుడు బాబా మురళీలో అంటారు కదా, నౌకరీకి టోకరీ అంటే మనం ఏదైతే ఉద్యోగం చేస్తామో ఆ ఉద్యోగం అనేటువంటిది ఒక పెద్ద బరువుతో కూడినటువంటి గంపని తల మీద మోస్తున్నట్టు అని అంటారు. సో బాబా ఏమంటారు, జాబ్ చేస్తే అదొక తలపైన బుట్ట పట్టుకున్నట్టు, బరువు మోసినట్టు అని అంటారు కుమారులకు స్పెషల్లీ. ఒకవేళ చేయలేదని అనుకోండి, ఎవరు అడిగే వాళ్ళే ఉండరు. చేస్తే ఏమో బాబా అలా అంటారు, చేయకపోతే ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఒకవేళ సీరియస్గా కనిపించారనుకోండి, ఏమంటారు వీళ్ళు చాలా సీరియస్గా ఉంటారు అని అంటారు. ఒకవేళ అందరితో చాలా సరళ స్వభావంతో చాలా మంచి వ్యవహారం చేస్తున్నారు, ఈజీ నేచర్డ్గా ఉన్నారనుకోండి, అప్పుడు అంటారు వీళ్ళకు మర్యాదలే తెలీదు, మర్యాదలు నేర్చుకోండి అని అంటారు. అగర్ బహన్కి మాన్తా హూ తో కహెంగే యహ్ తో ఇన్కి హీ మాన్తా హై, అగర్ నహీ మాన్తా తో కహెంగే యహ్ తో మన్మౌజీ హై, యహ్ మాన్నే వాలా థోడే హీ హై. ఒకవేళ సిస్టర్స్ది విన్నారనుకోండి, ఏమంటారు నువ్వు ఈమెదే వింటావా, వీళ్ళదే వింటావా, వాళ్ళదే ఒప్పుకుంటావా అని అంటారు. ఒకవేళ వినలేదనుకోండి, ఏమంటారు వీళ్ళు మన్మర్జీ ఖర్చు చేస్తూ ఉంటారు, వాళ్ళ మనసు ఎట్లా చెప్తే అట్లా ఉంటారు, నువ్వు ఎవరిదన్నా వింటావా అసలు అని అంటారు. ऐसे अनेक प्रकार की बातें डेली दिनचर्या में आती. ఇలా అనేక విషయాలు రోజు దినచర్యలో వస్తూనే ఉంటాయి కదా, మీ అందరికీ కూడా వస్తాయి కదా ఇలాంటివి. मैं उसमें क्या करूँ, अगर इस बहन की सुनता तो दूसरी को एतराज होती, बड़ी की सुनती तो छोटी नाराज, छोटी की सुनता तो बड़ी डांटती. దాది ఇంకా చెప్తున్నారనమాట, ఒకవేళ ఈ అక్కయ్యది విన్నట్లయితే రెండో అక్కయ్య కొంచెం ముఖం ముడుచుకుంటుంది. ఒకవేళ పెద్ద అక్కయ్యది వింటే చిన్న అక్కయ్య వారి గురించి ఆలోచిస్తుంది, చిన్న అక్కయ్యది వింటే పెద్ద అక్కయ్య తిడతారు. आखिर भी मैं क्या करूँ, यह सभी के सवाल है जो సదా से ही चले आते हैं. లాస్ట్కి నేను ఏం చేయాలి, ఎవరిది వినాలి, ఎలా నడవాలి, ఇలా ప్రశ్నలు. ఇవి ఇప్పటివి కాదు, ఎప్పటి నుండో సదా నడుస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలు. लास्ट पॉइंट 6th पॉइंट, जीवन भी एक नैया है, इसको चलाना होशियार मांझी का काम है. इसके लिए पहली बात हमेशा समझो, जितना रुस्तुम बनेंगे उतना रावण रुस्तुम बनेगा. వీటన్నిటికీ ఒక పరిష్కారం దాది చెప్తున్నారనమాట. జీవితం అనేటువంటిది ఒక నావ లాంటిది, నౌక లాంటిది. దీంట్లో నావికుడు ఎవరైతే ఉన్నారో చాలా తెలివైండేటువంటి వాడు ఉండాలి. ఎందుకంటే దీని గురించి చెప్తారు కదా, మీరు ఎంతైతే రుస్తుంగా అవుతారో, ఎంతైతే పెహల్వాన్గా అవుతారో అంత రావణుడు కూడా అంతే గొప్ప బలశాలిగా వస్తాడు. రావణ్ క్యా క్యా కర్తా आप उसको 100 बातें लिखो, कभी कुदृष्टि लाएगा, कभी संस्कारों की टक्कर में लाएगा, कभी ईर्ष्या में, कभी मेरेपन में, कभी जोश में, उसको 100 बातें कम से कम है. రావణుడు ఏం చేస్తాడు అనేటువంటిది ఒక 100 విషయాలు రాయండి. అంటే దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు కోదృష్టిలో వస్తారు, అప్పుడప్పుడు సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుంది, అప్పుడప్పుడు ఈర్ష్య వస్తుంది, అప్పుడప్పుడు నాది అనేటువంటిది వస్తుంది, అప్పుడప్పుడు ఆవేశంలోకి వస్తారు. ఇలా 100 విషయాలు తక్కువలో తక్కువ రానే వస్తాయి రావణుడి నుండి వచ్చేవి. లేకిన్ హమే ఉసే 100% జీత్నా హే. ఆ 100 విషయాల పైన మనము 100%, 100% ఏం చేయాలి, విజయాన్ని పొందాలి. అవి యహా చాయే హమారీ బారీక్ బుద్ధి. దీనికోసం మనకు చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. अपनी सूक्ष्म से सूक्ष्म बुद्धि, उसके लिए हमारे सामने है శ్రీమత్. మన యొక్క బుద్ధి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండాలి.
మరి ఆ సూక్ష్మమైన బుద్ధి తయారు చేసుకోవాలి అని అంటే ఎలా అవుతుంది? మన ఎదురుగా శ్రీమతం అనేది ఉంది. जितने श्रीमत के बाबा इशारे देते वह सब हमारे सामने क्लियर आईने में होने चाहिए. ఏ విషయాలైతే బాబా శ్రీమతం గురించి చెప్తారో అవన్నీ విషయాలు మన ఎదురుగా చాలా క్లియర్గా ఒక అద్దంలాగా కనిపించాలి. ఉస్సీ పర్ అప్నే కో చలావో, వాటిపైనే మనల్ని స్వయంని నడిపించాలి. హమే బాబా कहता तुम्हें पावन बनना है, మన సతో ప్రధాన్ బన్నా है. మరి మీకు బాబా ఏం చెప్తారు? మీరు సతోప్రధానంగా అవ్వాలి, పావనంగా అవ్వాలి అంటారు. తో పహలే అప్నే కో దేఖో, హమ్ బిల్కుల్ హీ తమో థే, హమే సతో మే ఆనా హే. కాబట్టి మొట్టమొదట మిమ్మల్ని మీరు చూసుకోండి. మేము పూర్తి తమో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళము, ఇప్పుడు సతోగా అవ్వాలి. మే సత్వ గుణ్ మే కహా తక్ దృఢ హోతీ జా రహీ హూ. సతో గుణంలో నేను ఎంతవరకు దృఢంగా అయ్యాను? अपनी सत बुद्धि से, अपनी शीतलता की शक्ति से, सत श्रीमत से बुद्धि साफ होने से हम उनको राइट वे में सामना कर सकते हैं. మరి దాది అంటున్నారు, తమ యొక్క సద్బుద్ధి ద్వారా, తమ శీతలత యొక్క శక్తి ద్వారా, సత్యమైన శ్రీమతంతో, బుద్ధి శుద్ధంగా ఉండటంతో మనము ఆ రైట్ వే ఏదైతే ఉందో, సత్యమైన మార్గం ఏదైతే ఉందో దాంతో అసత్యాన్ని జయించవచ్చు. అగర్ మేరీ సత్వ గుణ కి స్థితి నహీ హై తో మేరీ బుద్ధి కి లైన్ క్లియర్ నహీ. ఒకవేళ నా బుద్ధి సతో ప్రధానంగా లేదు అని అనుకోండి, అప్పుడు బుద్ధి లైన్ క్లియర్గా ఉండదు. సద్బుద్ధి హో, శ్రీమత్కే అనుకూల్ హో. రెండు విషయాలు, సద్బుద్ధి కూడా ఉండాలి, ఇంకొకటి శ్రీమతం అనుకూలంగా ఉండాలి. आप वहाँ पर खड़े होकर फिर अपना जो कुछ विघ्न आवे उसके सत असत की तुलना करके फिर जज करो. మీరు అక్కడ నిలబడి మీ యొక్క ఏవైతే విఘ్నాలు వస్తాయో వాటిని చూడండి, సత్యమా అసత్యమా అనేటువంటిది చెక్ చేసి ఆ తర్వాత జడ్జ్ చేయండి. उस सत्व गुण में रहने से जो कभी बुद्धि में रजो तमो के अवगुण आते हैं वह पहले पीछे हटे, फिर जो स्वयं के संस्कार बहुत मेहनत कराते हैं वह भी ठंडे हो जाएंगे. దాది అంటున్నారు, మీరు ఆ సత్వ ప్రధాన స్థితి సత్వ గుణంలో ఉండటం వల్ల బుద్ధి అనేటువంటిది రజో తమో అవగుణాల్లోకి రాదు. మొట్టమొదట మీరు పక్కనికి తప్పుకోండి, వెనక్కి తప్పుకోండి. ఏవైతే విషయాలు వచ్చాయో వాటి నుంచి వెనక్కి తప్పుకొని స్వయం యొక్క సంస్కారాల్ని ఏవైతే ఉన్నాయో చాలా శ్రమ చేయించే ఉంటాయి, వాటిని కూడా చల్లగా చేసుకోండి. ఆ తర్వాత సతో గుణంతో మీరు ఆ పరిస్థితిని ఎదుర్కోండి. పెళ్ళేతో అప్నేకో శీతల్ కరో. మొట్టమొదట మిమ్మల్ని మీరు శీతలంగా చేసుకోండి. మీ యొక్క శ్రమ చేయించేటువంటి సంస్కారాలు లేదు వేడి తెప్పించే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వర్క్ చేయండి, వాటిని శీతలంగా చేసుకోండి. शीतल बनने से आवेश जोश के संस्कार शीतल हो जाएंगे. మీరు ఎప్పుడైతే శీతలంగా అవుతారో అప్పుడు మీకు ఆవేశాన్ని కోపాన్ని తెప్పించే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శీతలంగా అవుతాయి. అచ్చా, ఓం శాంతి. ఇది ఈరోజు దాది గారి మనకి చాలా మధురమైనటువంటి క్లాస్ని చెప్పారు. మరి ఈ క్లాస్ ద్వారా మనకి ఎన్నో విషయాలు క్లియర్ అవుతాయి. ఏవైతే మన లోపల కన్ఫ్యూజన్స్ ఉన్నాయో, ఏది చేయాలి చేయకూడదు, దానికి ఒకే ఒక పరిష్కారం. ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో, విఘ్నాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని ఎలా జయించాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఈ క్లాస్ని ఇంకా పదే పదే విందాము మరియు ఈ క్లాస్ని మన జీవితంలో ధారణ చేద్దాము. అచ్చా, ఓం శాంతి.